In this video, I am going to explain about constraints on relational database. Constraints అంటే restrictions అండి. సో మనకి ఆల్రెడీ ఈఆర్ మోడల్స్ చూసాం. ఈఆర్ మోడల్స్లో మనకి ఎంటిటీ టైప్స్ ఉంటాయి, దాంట్లో యాట్రిబ్యూట్స్ ఉంటాయి, ఒక ఎంటిటీకి ఇంకో ఎంటిటీ మధ్య రిలేషన్షిప్ ఉంటుంది. కానీ మనకి అక్కడ ఎక్కడా కూడా కన్స్ట్రైంట్స్ అనే కాన్సెప్ట్ లేదు. కానీ మనకి రిలేషనల్ మోడల్లో ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఒక టేబుల్లో మనం డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏ డేటా పడితే ఆ డేటాని ఇన్సర్ట్ చేయకుండా వాడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి మనకి టోటల్గా 4 కేటగిరీస్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డొమైన్ కన్స్ట్రెయింట్ అంటే మీనింగ్ ఏంటి, నెక్స్ట్ కీ కన్స్ట్రెయింట్. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్ అండి. కీ కన్స్ట్రెయింట్స్ అంటే దీంట్లో సూపర్ కీ అని, క్యాండిడేట్ కీ అని, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, ఆల్టర్నేటివ్ కీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. వాటి గురించి ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. అంటే టోటల్గా మనకి ఒక డేటాబేస్లో ఒక టేబుల్ మీద డేటాని ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ, దాంట్లో ఏదైనా డేటాను అప్డేట్ చేసేటప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి టోటల్గా 4 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 4 కేటగిరీస్ అనేవి బేస్డ్ అపాన్ ది డేటాబేస్ డిజైనరు కన్స్ట్రెంట్స్ అనేవి ప్లేస్ చేస్తాడు. వాడు ప్లేస్ చేసిన దాన్ని బట్టి డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇవి వైలేట్ అవ్వకూడదు. సో అవేంటివి అనేది డిస్కస్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డొమైన్ కన్స్ట్రెంట్. వీ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ డొమైన్. డొమైన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అండి. అది కూడా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఈ టేబుల్లో రోల్ నెంబరు, ఈమెయిల్, నేము అండ్ డిపార్ట్మెంట్ ఇలా 4 కాలమ్స్ ఉన్నాయి. ఈ రోల్ నెంబర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఓన్లీ నెంబర్స్ అయినా ఉంది. ఇక్కడ ఈమెయిల్ అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా క్యారెక్టర్సే ఉన్నాయి. ఇక్కడ నేమ్ చూస్తే అన్ని క్యారెక్టర్సే ఉన్నాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ చూస్తే అన్ని క్యారెక్టర్సే ఉన్నాయి. అంటే టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క కాలమ్కి కూడా ఒక డేటా టైప్ని స్పెసిఫై చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ రోల్ నెంబర్కి ఎస్క్యూఎల్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో దీని రోల్ నెంబర్కి ఇక్కడ నెంబర్ అనే డేటా టైప్ యూస్ చేశాను అనుకోండి. ఇక్కడ ఈమెయిల్ ఐడికి ఏమో varchar2 అని యూస్ చేశాను అనుకుందాం. varchar2 ఆఫ్ 20 అని ఇలా రాశాను. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఈ రోల్ నెంబర్కి నేను నెంబర్ అనే డేటా టైప్ వాడితే ఈ కాలంలో నువ్వు ఇన్సర్ట్ చేసే డేటా మొత్తం కూడా నెంబర్సే ఉండాలి. అవి కాకుండా ఇక్కడ నువ్వేమన్నా క్యారెక్టర్స్ ఇన్సర్ట్ చేయాలని చూస్తే ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టాడు. అంటే దీని డొమైన్ కన్స్ట్రెయింట్ అంటాం. అంటే దీని డొమైన్ ఏంటి, ఫైనైట్ సెట్ ఆఫ్ నెంబర్స్. అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేసేవన్నీ కూడా ఓన్లీ నెంబర్సే ఇన్సర్ట్ చేయాలి అని. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డొమైన్. అదే ఇక్కడికి వచ్చేసరికి ఈమెయిల్ ఉందనుకోండి. ఈ ఈమెయిల్కి వచ్చేసరికి ఇక్కడ నువ్వు varchar2 ఆఫ్ 20 అన్నావు. అంటే varchar2 అంటే ఓన్లీ క్యారెక్టర్ డేటా టైప్సే ఎంటర్ చేయాలి. దాంతోపాటు ఇక్కడ నేను సైజు కూడా మెన్షన్ చేశాను. అది కూడా ఒక రిస్ట్రిక్షనే. ఇక్కడ సైజ్ 20 అన్నానంటే నువ్వు క్యారెక్టర్సే ఎంటర్ చేయాలి. ఆ క్యారెక్టర్స్ కూడా మ్యాక్సిమం 20 క్యారెక్టర్సే. అంతకంటే ఎక్కువ ఉంటే తీసుకో, ఎర్రర్ వస్తుంది. అంటే ఇవన్నీ కూడా కన్స్ట్రెయింట్ అంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్ని ఏమంటాం అంటే డొమైన్ కన్స్ట్రెయింట్ అంటాం. సో ఇక్కడ పాయింట్ అదే రాసాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. డొమైన్ కన్స్ట్రెయింట్ స్పెసిఫైస్ ద సెట్ ఆఫ్ వ్యాలిడ్ వాల్యూస్ దట్ అన్ యాట్రిబ్యూట్ కెన్ టేక్. అంటే ఆ యాట్రిబ్యూట్ అనేది ఓన్లీ వ్యాలిడ్ వాల్యూస్ మాత్రమే తీసుకొని ఇన్సర్ట్ చేస్తుంది. ఇట్ రిస్ట్రిక్ట్ దాని డేటా టైప్ని బట్టి రిస్ట్రిక్ట్ చేస్తుంది. అలానే రేంజ్, ఫార్మాట్ అంటే ఫర్ సపోజ్ కొన్ని కాలమ్స్కి నేను డేటా టైప్ డేట్ అనే ఫార్మాట్ వాడాను. సో డేట్ అనే ఫార్మాట్కి మనకి డే, మంత్, ఇయర్ ఉంటుంది. కొంతమంది ఏమో ఇయర్, మంత్, డేట్ ఇలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయి. అంటే నువ్వు ఏ ఫార్మాట్లో అయితే మెన్షన్ చేసావో ఆ ఫార్మాట్ ప్రకారమే నువ్వు డేటాని ఇన్సర్ట్ చేయాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫార్మాట్. అలానే రెండో పాయింట్ ఇంకోటి తెలియాల్సింది ఏంటంటే డొమైన్ కన్స్ట్రెయింట్లో ఏ టేబుల్ డస్ నాట్ కంటైన్స్ కాంపోజిట్ అండ్ మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్స్. ఈ రెండు కూడా డొమైన్ కన్స్ట్రెయింట్లో ఉండకూడదండి. అంటే మల్టీ వాల్యూ యాట్రిబ్యూట్ అంటే ఒకటే సెల్, అంటే ఇది టేబుల్, ఈ టేబుల్లో ఇది ఒక సెల్, ఈ సెల్లో వాల్యూ అనేది ఒక వాల్యూనే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ వాల్యూ స్టోర్ చేయకూడదు రిలేషనల్ మోడల్లో. ఇది కూడా వైలేట్ ఎక్కడ అంటే డొమైన్ కన్స్ట్రెయింట్లోనే చెప్తాం. అలానే కాంపోజిట్ యాట్రిబ్యూట్, ఒక యాట్రిబ్యూట్ని ఫర్దర్గా డివైడ్ చేస్తే వచ్చేదే కాంపోజిట్ యాట్రిబ్యూట్. మనకి ఈఆర్ మోడల్లో కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. రిలేషనల్ మోడల్కి వచ్చేసరికి కాంపోజిట్ యాట్రిబ్యూట్స్ ఉండవు.
అండ్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేమ్ ఉంది, ఆ నేమ్ని నువ్వు ఫర్దర్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారనుకోండి, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని. అప్పుడు నువ్వేం చేయాలంటే నేమ్ని రిమూవ్ చేసి ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని పెట్టాలి. అంతేగాని నువ్వు మళ్ళీ నేమ్ పైన సబ్ హెడ్డింగు, దాని లోపల మళ్ళీ సబ్ పార్ట్స్ అలా పెట్టడానికి ఉండదు. సో ఈ 2 పార్ట్స్ని కూడా మనం డొమైన్ కన్స్ట్రెయింట్లో ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ వన్ చూడండి, కీ కన్స్ట్రెయింట్. ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మీకు నేను క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అసలు ఈ కీ కన్స్ట్రెయింట్ అనే కాన్సెప్ట్ అసలు ఎందుకు యూజ్ చేయాలి, వై వీ నీడ్ కీ కన్స్ట్రెయింట్ అంటే చాలామంది ప్రైమరీ కీ అంటే ఏంటి, కీ అంటే ఏంటి, వాటి డెఫినేషన్స్ చెప్తారు. అసలు చెప్పే ముందు కీని ఎందుకు యూజ్ చేయాలి, ఒక టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో నేను కీ ఎందుకు ప్లేస్ చేయాలి, ఒకవేళ కీ ప్లేస్ చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం వస్తుందా, అసలు ఒక డేటాబేస్లో అసలు కీ అనే కాన్సెప్ట్ ఉంటుందా అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ అదే మాట్లాడుతున్నాను, వై వీ నీడ్ కీస్. కీస్ అనేవి అసలు ఎందుకు ఉండాలి, నెక్స్ట్ అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ కీ, కీ అంటే మీనింగ్ ఏంటి. ఈ కీలోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయండి. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సూపర్ కీ అంటే ఏంటి, నెక్స్ట్ క్యాండిడేట్ కీ, ప్రైమరీ కీ, ఆల్టర్నేటివ్ కీ అండ్ ఫారెన్ కీ. మీకు ఈ సూపర్ కీ అంటే ఏంటి అనేది డెఫినేషన్ మీకు కరెక్ట్గా అర్థమైతే ఇవన్నీ కూడా జస్ట్ 1 మినిట్లో కంప్లీట్ అవుతాయండి. మేజర్గా మనకి ఇదే తెలియాలి, అసలు సూపర్ కీ అంటే ఏంటి, కీ అంటే ఏంటి. ఈ 2 కాన్సెప్ట్స్ చెప్పే ముందు అసలు కీస్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది తెలియాలి. ఇప్పుడు మీరు డైలీ ల్యాబ్లో మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తారు, ఆ టేబుల్లో మీరు డేటాని ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, ఇలాంటిది ఇది టేబుల్ మొత్తాన్ని నేను ఎంప్లాయీ అంటున్నాను. ఈ ఎంప్లాయీ అనే టేబుల్లో 4 కాలమ్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ అండ్ శాలరీ. అయితే నేను ఇప్పుడు ఒక క్వరీ అడుగుతున్నాను. క్వరీ ఏంటంటే జాన్ అనే ఎంప్లాయీకి శాలరీ అనేది నేను 10,000 ఇంక్రిమెంట్ చేయమని రాయమన్నాను క్వరీ. అంటే జాన్ అనే పర్సన్ అనే వాళ్ళు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే జాన్ అనే పర్సన్స్ ఎంతమంది ఉన్నారండి, జాన్ అని ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే జాన్ అనే పర్సన్ అనేవాడు ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏ పర్టికులర్ ఎంప్లాయీకి నేను శాలరీ ఇంక్రిమెంట్ చేయాలి, మరి కన్ఫ్యూజన్ వస్తుంది కదా, ఏది చేయాలి అనేది తెలియదు కదా. అదే ఈ జాన్ అనేవాడికి ఒక ఐడి ఇచ్చాను అనుకోండి, ఆ ఐడి అనేది యూనిక్గా ఉందనుకోండి, అంటే జాన్ అనే పర్సన్స్ 3 ఉన్నారు, ఎవరికి వాడు యూనిక్ ఐడి ఉందనుకోండి, యూనిక్ ఐడి ఉంటే ఇప్పుడు నేను సపోజ్ జాన్ అనే పర్సన్ 105 ఎవడైతే ఉంటాడో వాడి శాలరీ ఇంక్రిమెంట్ చేయాలనుకోండి, ఆబ్వియస్గా 105 ఎంతమంది ఉన్నారండి, దీంట్లో ఒకడే ఉన్నాడు, అప్పుడు వాడికి మాత్రమే శాలరీ ఇంక్రిమెంట్ చేయొచ్చా. అంటే ఇప్పుడు నీకు ఈ కాలం అబ్జర్వ్ చేస్తే ఈ కాలంలో నీకు రిపీటెడ్ డేటా ఉందా లేదా, ఉంది. రిపీటెడ్ డేటా ఉన్నప్పుడు వీళ్ళు ఎవరికి ఇంక్రిమెంట్ చేయాలో నాకు తెలియదు, కన్ఫ్యూజ్ వస్తుంది. ఏ జాన్కి ఇంక్రిమెంట్ చేయాలి శాలరీ అంటే రిపీటెడ్ డేటా కాకుండా యూనిక్ డేటా ఉంటే, ఇక్కడ చూడండి ఈ కాలంలో మొత్తం యూనిక్ డేటానే ఉంది. ఇప్పుడు ఈ జాన్కి ఒక ఐడి ఉంది, ఆ ఐడి అనేది యూనిక్ కాబట్టి ఈ యూనిక్ డేటా పట్టుకొని శాలరీని ఇంక్రిమెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కీస్. అంటే ఫైనల్గా కీ అంటే మీనింగ్ ఏంటంటే యూనిక్గా ఒక టపుల్ని మనం ఐడెంటిఫై చేయటం, యూనిక్లీ ఐడెంటిఫైయింగ్ ఏ టపుల్ ఇన్ ఏ రిలేషన్. రిలేషన్ అంటే టేబుల్, ఆ టేబుల్లో నేను ఒక టపుల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయాలి అంటే నువ్వు కీస్ అనే కాన్సెప్ట్ ఉండాల్సిందే. అదే పాయింట్ ఇక్కడ రాసాను చూడండి, టు ఐడెంటిఫై ఎ టపుల్ యూనిక్లీ. నెక్స్ట్ ఈ కీస్ అనేవి ఎందుకు వాడతారు అంటే మనం ఈఆర్ మోడల్స్ చూసాం. ఈఆర్ మోడల్స్లో ఫర్ సపోజ్ ఎంప్లాయ్ అనే ఒక ఎంటిటీ టైప్ ఉంది, డిపార్ట్మెంట్ అనే ఒక ఎంటిటీ టైప్ ఉంది. ఈ 2 ఎంటిటీస్కి మధ్య ఒక రిలేషన్ ఉందని చెప్పాను. అంటే 2 ఎంటిటీ, ఒక్కొక్క ఎంటిటీ టైప్కి ఒక్కొక్క టేబుల్ వస్తుందని చెప్పాను మీకు అక్కడ. 1 to 1 మోడలు, 1 to మెనీ మోడలు, అలానే మెనీ టు మెనీ మోడల్ అని. అంటే ఈ 2 టేబుల్స్ మధ్య ఒక రిలేషన్ రావాలి అంటే కంపల్సరిగా కీస్ అనే కాన్సెప్ట్ ఉంటేనే ఈ 2 టేబుల్స్కి మధ్య రిలేషన్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషనల్ మోడల్లో. అక్కడేమో జస్ట్ డయాగ్రామ్ లాగా చూపించి 1 1 అని డ్రా చేస్తున్నాం, కానీ మనం టేబుల్స్కి వచ్చేసరికి దేనికి దానికి సపరేట్గా టేబుల్ డ్రా చేసి ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్కి మధ్య రిలేషన్ రావాలి. అలా రావాలన్నా కూడా కీసే వాడతాం.
సో కీస్ మేజర్గా 2 కేటగిరీస్, యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి కీ కావాలి, ప్లస్ 2 టేబుల్స్కి మధ్య రిలేషన్ ఐడెంటిఫై చేయడానికి కూడా మనకి కీ అనే కాన్సెప్ట్ కావాలి. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు డిఫైన్ ద టర్మ్ కీ? కీ అంటే మీనింగ్ ఏంటంటే కీ ఈజ్ అన్ యాట్రిబ్యూట్, అంటే ఒక సింగిల్ యాట్రిబ్యూట్ అయినా అవ్వచ్చు లేదా సెట్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ దట్ ఈస్ యూజ్డ్ టు యూనిక్లీ ఐడెంటిఫై ఎ టపుల్ ఇన్ ఏ రిలేషన్ ఆర్ టేబుల్. రిలేషన్ అన్న టేబుల్ అన్న ఒకటే. సో ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే నేను నేమ్ అన్నాను, నేమ్ అనేది నేను కీ కింద తీసుకోవచ్చా? తీసుకోలేము, ఎందుకంటే 2 పర్సన్స్కి సేమ్ నేమ్ ఉండొచ్చు. సో కీ అనేదాన్ని నేను యూనిక్గా తీసుకోలేను. కానీ ఇక్కడున్న డేటా ప్రకారం అయితే నేమ్ అనేది యూనిక్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఎక్కడా కూడా 2 పర్సన్స్ సేమ్ నేమ్ లేదు. కానీ ఫ్యూచర్లో దీంట్లో కొత్త డేటా ఇన్సర్ట్ చేసేటప్పుడు ఇంకొకటి రవి అని రావచ్చు. సో అంటే నీ ఫ్యూచర్ డేటా ప్రజెంట్ డేటాని బేస్ చేసుకొని కూడా నువ్వు క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు నేమ్ అనేది నేను యూనిక్గా ప్రస్తుతం ఈ టేబుల్ ప్రకారం అయితే నువ్వు చెప్పొచ్చు, కానీ ఫ్యూచర్ డేటాని ప్రకారం అయితే మనం నేమ్ అనేది కీ అని చెప్పలేం. అలానే డిపార్ట్మెంట్ ఉందనుకోండి, డిపార్ట్మెంట్స్ దేని దానికి ఇండివిజువల్గా ఉంటాయి, కానీ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ఉంటే వాడు కూడా సిఎస్సి డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చుగా. అంటే ఇక్కడ డిపార్ట్మెంట్స్లో కూడా ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్స్ రిపీటెడ్ ఉండొచ్చుగా, అంటే ఇది కూడా యూనిక్నెస్ రావట్లేదు. అదే రోల్ నెంబర్ అనుకోండి, కంపల్సరిగా ప్రతి ఒక్కడికి ఒక యూనిక్ రోల్ నెంబర్ ఇస్తారు. అంటే ఇప్పుడు రోల్ నెంబర్ అనేది కీ యాట్రిబ్యూట్ అవుతుంది. ఈమెయిల్ ఐడి 2 పర్సన్స్కి ఎప్పుడు కూడా సేమ్ ఈమెయిల్ ఐడి ఉండదు. ఈ కీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయని చెప్పాను. ఒకటి సూపర్ కీ, రెండోది క్యాండిడేట్ కీ, మూడోది ప్రైమరీ కీ. ఈ ప్రైమరీ కీ తర్వాత వచ్చింది ఆల్టర్నేటివ్ కీ. ఈ మేజర్గా ఈ 4 కీస్ కూడా ఒక సింగిల్ టేబుల్ మీద వర్క్ అవుతాయి అన్న. ఈ 4 కీస్ కాకుండా ఇంకోటి ఎడిషనల్గా ఇంకో కీ ఉంది, దాన్ని ఫారెన్ కీ అంటారు. ఫారెన్ కీ అనేది మాత్రం 2 టేబుల్స్ మధ్య ఉన్నప్పుడు వస్తుంది, సింగిల్ టేబుల్ ఉన్నప్పుడు కూడా వస్తుందండి. అది ఎలా అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో దీంట్లో సూపర్ కీ అనేది ఫస్ట్ పాయింట్ గురించి చూడండి. ఇది మీకు ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకొని చెప్తాను, ఇది మీకు అర్థమైతే మిగతాదంతా చాలా ఈజీ. సో సూపర్ కీలో ఇక్కడ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇది టేబుల్ రిలేషను, ఈ రిలేషన్లో రోల్ నెంబరు, ఈమెయిల్, నేము 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్లో మీరు డేటా అనేది ఒక 3 టపుల్స్ని ఎంటర్ చేశారు. జనరల్గా ఒక టేబుల్లో ఉండే డేటా మొత్తం కూడా అసలు దేని బేస్ చేసుకుని వస్తుందని చెప్పానండి, ఒక సెట్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిద్దని చెప్పాను. సెట్, ఒక సెట్లో సపోజ్ 1 2 3 1 అని రాస్తే తీసుకోదు, అంటే రిపీటెడ్ డేటా అనేది ఎప్పుడూ ఉండదు. ఒక సెట్లో రిపీటెడ్ డేటా ఉండదు. ఈ సెట్ని బేస్ చేసుకొని ఒక రిలేషన్ అనేది డిరైవ్ చేయబడింది. ఒక రిలేషన్లో ఇది ఒక రిలేషన్ అంటే ఒక టేబుల్, ఒక టేబుల్లో ఇది ఒక టపుల్. ఈ టపుల్లో డేటా ఏముందో చూడండి. ఒక డేటాని మీరు ఇన్సర్ట్ చేశారు 101a@gmail.com రవి అని. ఇదే డేటా అనేది, ఈ టపుల్ అనేది నెక్స్ట్ ఎక్కడా కూడా అదే డేటా మళ్ళీ రాకూడదు. ఇప్పుడు నేను నెక్స్ట్ 102 ఇక్కడ సేమ్ ఉందా? లేదు, ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అంటే ఇది ఒక టపుల్ T1 అనుకుంటే, ఇది ఒక టపుల్ T2 అనుకుంటే, ఈ టపుల్లో ఉండే డేటా అనేది సేమ్ ఉండకూడదు. అంటే 2 రోస్ ఎప్పుడూ సేమ్ ఉండకూడదండి, అది కూడా అన్ని యాట్రిబ్యూట్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను రోల్ నెంబర్ మళ్ళీ 101 అని ఇచ్చి మళ్ళీ a@gmail.com నెక్స్ట్ రవి అని ఇచ్చాను అనుకోండి, అది తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ రో మొత్తం కూడా రోల్ నెంబర్ 101 ఈమెయిల్ ఇది ప్లస్ ఇది, ఈ డేటా అంతా ఆల్రెడీ నువ్వు ఇన్సర్ట్ చేసి ఉంది. ప్లస్ అదే డేటా నువ్వు ఇన్సర్ట్ చేద్దామంటే కుదరదు, ఎందుకంటే అది సెట్స్లో డూప్లికేట్ డేటా రాదు. పోనీ ఇంకొంతమంది అడిగే డౌట్ ఏంటంటే, ఇక్కడ 102 ఉంది, నేను 102 ఎంటర్ చేశాను, ఇక్కడ బి ఉంది, మళ్ళీ b@gmail.com అని ఎంటర్ చేశాను, ఇక్కడ సీతా బదులు కుమారి అని ఎంటర్ చేశాను, తీసుకుంటుందా అంటే తీసుకుంటుంది, యాక్సెప్ట్ అయ్యింది. అంటే ఒక్క యాట్రిబ్యూట్ వాల్యూ అన్న డిఫరెంట్ ఉంటే చాలు, యాక్సెప్ట్ అవుతుంది. అన్ని యాట్రిబ్యూట్ యొక్క వాల్యూస్ కానీ 2 రోస్ కానీ సేమ్ ఉంటే మాత్రం అది యాక్సెప్ట్ అవ్వదు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒక పాయింట్ ఆలోచించండి. ఈ ఎంటైర్ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? 3 కాలమ్స్ ఉన్నాయి, రోల్ నెంబరు, ఈమెయిల్, నేము. నేను ఒక పర్సన్ యొక్క రోల్ నెంబర్ ఇది,
వాడి ఈమెయిల్ ఐడి ఇది, వాడి నేమ్ ఇది అని ఈ 3 వాల్యూస్గా నేనే చెప్తే ఈ టేబుల్ నుంచి ఎన్ని టపుల్స్ వస్తాయి? ఒకటే వస్తుంది. ఎందుకంటే నేను 3 వాల్యూస్ చెప్పాను అంటే ఒకటే వస్తుంది, ప్లస్ 2 రావు. రీజన్ ఏంటంటే అసలు టపుల్లో 2 రోస్ సేమ్ ఉండవు కదా, ఎందుకంటే సెట్స్ నుంచి డెరైవ్ అయిందని చెప్పాను. అంటే వర్స్ట్ కేసులో టేబుల్లో ఉండే అన్ని యాట్రిబ్యూట్స్ కలిపితే వచ్చేదాన్ని సూపర్ కీ అంటారండి. అసలు ఇనీషియల్గా అసలు టేబుల్ని క్రియేట్ చేసి నువ్వు డేటా ఇన్సర్ట్ చేస్తే ఆ టేబుల్లో ఉండే యాట్రిబ్యూట్స్ అన్ని సూపర్ కీ. ఇండైరెక్ట్గా అసలు నువ్వు కీ ఏం పెట్టకపోయినా ఇది ఈ పర్టికులర్ ఇది ప్రైమరీ కీ ఇలాంటి ఏం ప్లేస్ చేయకుండా ఉన్న బై డిఫాల్ట్ ఎంటైర్ రిలేషన్ అనేది సూపర్ కీ. సో ఇప్పుడు మనకి రోల్ నెంబర్, ఈమెయిల్, నేమ్ అనేది సూపర్ కీ అన్న. అయితే దీంట్లో ఇంకొక పాయింట్ ఆలోచించండి. ఈ పర్టికులర్ రిలేషన్లో మొత్తం ఎన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి? 3 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, రోల్ నెంబరు, ఈమెయిల్, నేము. దీంట్లో నేను ఏదన్నా ఒక యాట్రిబ్యూట్ని రిమూవ్ చేస్తే నేను మళ్ళీ యూనిక్గా ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ రోల్ నెంబరు, ఈమెయిల్, నేమ్లో నేను నేమ్ని రిమూవ్ చేసి ఈ 2 యాట్రిబ్యూట్స్నే రాశాను, రోల్ నెంబర్ ఒకటి, ఈమెయిల్ ఒకటి. ఇలా రాస్తే యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగారు అనుకోండి, ఆ 2 ఇచ్చినా కూడా అప్పుడు అది కూడా సూపర్ కీయే. ఇనీషియల్గా అన్ని యాట్రిబ్యూట్స్ ఇస్తే అది సూపర్ కీయే. ఆ సూపర్ కీలో నుంచి నేను ఆ సూపర్ కీలో మొత్తం ఎన్ని యాట్రిబ్యూట్స్ వచ్చాయి? 3. ఈ 3 యాట్రిబ్యూట్స్లో నేనేం చేస్తున్నాను, కొన్ని యాట్రిబ్యూట్స్ని తీసి ఒక యాట్రిబ్యూట్ని రిమూవ్ చేశాను, అప్పుడు నాకు 2 వచ్చాయి. ఈ 2 యాట్రిబ్యూట్స్ ఇస్తే టేబుల్ నుంచి నాకు ఒకే ఒక్క టపుల్ కానీ రిట్రీవ్ అయితే, యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ఇది కూడా ఏమైంది? సూపర్ కీ అయింది. ఇప్పుడు దీంట్లో ఈ 2 యాట్రిబ్యూట్స్లో నేను ఇంకొక యాట్రిబ్యూట్ని డిలీట్ చేస్తాను, ఇంకోటి రిమూవ్ చేసి నేను రోల్ నెంబర్ ఒక్కటే ఇచ్చాను, రోల్ నెంబర్ ఒకటే నేను మెన్షన్ చేస్తే నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగాను అనుకోండి, అప్పుడు ఇది కూడా ఏమైందండి? సూపర్ కీ అయింది. నేను దీని నుంచి ఇంకా మినిమైజ్ చేయడానికి నా దగ్గర ఛాన్స్ లేదు. ఫైనల్గా ఉండే దాన్ని మనం క్యాండిడేట్ కీ అంటారు. అంటే ఇది ఒక క్యాండిడేట్ కీ, ఇది సూపర్ కీ, ఇది సూపర్ కీ, ఇది కూడా సూపర్ కీయే. ఈ సూపర్ కీని ఇంకా నువ్వు ఫర్దర్గా డిలీట్ చేస్తే దానికి ఇంకేమీ లేదు. ఆ ఫైనల్గా మిగిలింది ఏదైతే ఉంటుందో దాన్ని మనం మినిమల్ సూపర్ కీ అంటాం. మినిమల్ సూపర్ కీ అంటే క్యాండిడేట్ కీ అని. అంటే ఇది క్యాండిడేట్ కీ. అంటే మీకు ఇక్కడ కొంతమంది ఇంకో డౌట్ రైజ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాని తర్వాత లాస్ట్లో ఆ పాయింట్ డిస్కస్ చేస్తాను. అసలు మినిమం అన్నా మినిమల్ అన్నా ఒకటేనా అనేది క్వశ్చన్. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ ఏజీ, ఎంప్లాయీ డోర్ నెంబర్ అని ఇచ్చాను. మీరు జనరల్గా ఆలోచించండి, ఈ 3 కలిపితే ఏమైందండి? సూపర్ కీ అనా? సో ఎంప్లాయీ నేము, సో సూపర్ కీ వచ్చేసి నేమ్ ఒకటి, అన్ని యాట్రిబ్యూట్స్ ఇస్తే ఆబ్వియస్గా నీకు ఎన్ని టపుల్స్ వస్తాయి? ఒక టపులే వస్తుంది, ఎందుకంటే అన్ని వాల్యూస్ నువ్వే చెప్పావు కాబట్టి ఈ అన్నిటినీ మ్యాచ్ అయ్యేది ఏదో ఒకటే ఉంటుంది. మ్యాచ్ అవ్వకపోతే అసలు ఏమీ రాదు, మ్యాచ్ అయితే ఒకటే రావాలి, అది నీ అల్టిమేట్ గోల్. సో ఒకటే వచ్చింది, ఇది సూపర్ కీ. ఈ సూపర్ కీలో నేను ఫర్ సపోజ్ డోర్ నెంబర్ని రిమూవ్ చేస్తే ఈ రెండింటి ద్వారా యూనిక్నెస్ వచ్చే ఛాన్స్ ఉందా? జనరల్గా ఆలోచించండి. ఒక పర్సన్ పేరు సేమ్ 2 ఉండొచ్చా? అలానే ఆ 2 పర్సన్స్కి ఒకే ఏజ్ కూడా ఉండొచ్చుగా. అంటే నేను ఈ డోర్ నెంబర్ని రిమూవ్ చేస్తే నేను ఈ రెండింటిని యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నానా? చేయట్లేదు. అంటే ఈ నేము ఏజ్ అనేది సూపర్ కీ కాదు. పోనీ ఈ ఇప్పుడు నేను డోర్ నెంబర్ తీసేసి ఈ 2 యాడ్ చేస్తే సూపర్ కీ రావట్లా, అంటే యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. పోనీ అట్లీస్ట్ నేముని రిమూవ్ చేసి ఈ రెండింటిని క్లబ్ చేస్తే, అంటే నేను ఒక పర్సన్ యొక్క ఏజ్ ఇంత, వాడి డోర్ నెంబర్ ఇది అని నేను చెప్తే వాడి పేరు ఏంటి అనేది నువ్వు రిట్రీవ్ చేయగలవా? ఆబ్వియస్గా డోర్ నెంబరు ఏజ్ అని చెప్తే ఇద్దరికి సేమ్ డోర్ నెంబర్ ఉండదుగా.
ఇద్దరికి సేమ్ డోర్ నెంబర్ ఉండదు కాబట్టి ఆ డోర్ నెంబర్ ఆ ఏజ్ ఇస్తే ఆబ్వియస్గా ఒక నేమ్ ఎవడో ఒక పేరేగా నీకు వచ్చేది. అప్పుడు ఈ రెండు కలిపితే ఏమైందండి, సూపర్ కీ అవుతుంది. పోనీ డోర్ నెంబరు నేమ్ ఇస్తే వాడి ఏజ్ ఎంతో చెప్పొచ్చా? ఒక పర్సన్ డోర్ నెంబర్ ఇది అంటే ఇక్కడ డోర్ నెంబర్ అంటే అడ్రస్ అంటే ఇంకా చాలా ఫీల్డ్స్ ఉంటాయి, అవన్నీ నేను చెప్పట్లేదు, జస్ట్ అవుట్లుక్ మాత్రమే ఇస్తున్నాను. డోర్ నెంబరు నేమ్ ఇచ్చాను, ఈ రెండు వాల్యూస్ చెప్తే వాడి ఏజ్ ఎంతో అనేది నువ్వు రిట్రీవ్ చేయొచ్చా? అది కూడా ఒకటే వస్తుంది. సో ఈ విధంగా నువ్వు ఒకటే రిట్రీవ్ చేయగలిగితే అవన్నీ ఏమవుతాయి, సూపర్ కీస్ అవుతాయి. సో ఇప్పుడు సూపర్ కీ అని చేసి ఇది మొత్తం సూపర్ కీ. దీంట్లో నేను నేమ్ రిమూవ్ చేస్తే ఈ రెండింటి ద్వారా ఒక సూపర్ కీ వస్తుంది. సో ఏజ్ ఒకటి, డోర్ నెంబర్ ఒకటి, ఇది ఒక సూపర్ కీ. ఇంకా ఏం రావచ్చు, డోర్ నెంబరు, నేము, ఈ రెండు వాల్యూస్ ఇస్తే నువ్వేం డిరైవ్ చేస్తున్నావు, ఏజ్ డిరైవ్ చేస్తున్నావు. ఏజ్ డోర్ నెంబర్ ఇస్తే నేమ్ డిరైవ్ చేస్తున్నావు, అది కూడా ఒక టపులే వస్తుంది. ఇదొక సూపర్ కీ, ఇదొక సూపర్ కీ, ఇదొక సూపర్ కీ. ఇప్పుడు నేను దీంట్లో ఏదన్నా ఒక యాట్రిబ్యూట్ని ఇంకా డిలీట్ చేస్తే మిగిలేది ఏదో ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్ ద్వారా నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే అది కూడా సూపర్ కీయే. కానీ జనరల్గా ఇప్పుడు నేను ఏజ్ రిమూవ్ చేసి డోర్ నెంబర్ అని ఒకటే ఇస్తే అప్పుడు నీకు యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నావు అనుకో, అప్పుడు ఇంతవరకు ఆగిపోతావు, అంటే ఇంతవరకే సూపర్ కీ. అదే ఇక్కడికి వచ్చేసరికి డోర్ నెంబరు నేమ్ ఇచ్చాను, ఏజ్ని డిరైవ్ చేశాను. నేను రేము రిమూవ్ చేసి డోర్ నెంబర్ ఒక్కటే ఇస్తే నేను మిగతా రెండు వాల్యూస్ నేను యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఇదేమైంది, నువ్వు అంటే డోర్ నెంబర్ ఒక్కటే సూపర్ కీ కాదు, ఓన్లీ ఈ రెండు కలిపితే మాత్రమే యూనిక్గా చెప్పగలుగుతున్నాను. దాంట్లో ఒక్కటి డిలీట్ చేసినా నేను యూనిక్నెస్ నాకు రావట్లేదు, దీంట్లో కూడా ఒక్కటి డిలీట్ చేసినా నాకు యూనిక్నెస్ రావట్లేదు. అంటే ఈ ప్యాటర్న్లో ఉన్న దాంట్లో నేను ఒకటి డిలీట్ చేస్తే నాకు ఇది వచ్చింది ఫైనల్గా, అంటే ఇది ఒక మినిమల్ సూపర్ కీ. అంటే ఈ మినిమల్ సూపర్ కీని ఏమంటాం, క్యాండిడేట్ కీ అంటాం. ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్లో ఇటు వెళ్ళాను అనుకోండి, దీంట్లో నేను ఏజ్ని రిమూవ్ చేసి ఈ రెండే ఇచ్చాను, యూనిక్గా ఐడెంటిఫై చేశాను అనుకోండి, అప్పుడు ఇదేమైంది, ఇది సూపర్ కీయే. దీని నుంచి నేను ఫర్దర్గా ఇంకా డివైడ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఇది క్యాండిడేట్ కీ. సో మినిమల్ సూపర్ కీనే మనం ఏమంటామంటే క్యాండిడేట్ కీ అంటాం. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఒక పర్సన్ యొక్క నేమ్ ఉంది, వాడి సిమ్ నెంబర్ ఇది, వాడి ఐఎంఐ నెంబర్ ఇది అన్నాను అనుకోండి. సిమ్ నెంబర్ అంటే ఆబ్వియస్గా ఏమవుతుందండి, యూనిక్నెస్ అయినా ఉండేది. ముందు సూపర్ కీస్ రాద్దాం. సూపర్ కీ ఏమైంది, వర్స్ట్ కేసులో అన్నీ కలిపితే సూపర్ కీ అయింది. అంటే వాడి నేము, వాడి సిమ్ నెంబరు, వాడి ఐఎంఐ నెంబరు, ఈ అన్ని వాల్యూస్ కానీ నేను ఇచ్చేస్తే టేబుల్ నుంచి ఒక్క టపులే రిట్రీవ్ అయింది, అంటే ఇది సూపర్ కీ. ఈ సూపర్ కీలో నుంచి నేను సిమ్ నెంబర్ రిమూవ్ చేసి ఓన్లీ రెండు యాట్రిబ్యూట్సే ఇస్తాను, నేమ్ ఒకటి, ఐఎంఐ నెంబర్ ఒకటి ఇచ్చాను అనుకోండి. ఐఎంఐ నెంబర్ అనేది ప్రతి కంపల్సరీగా యూనిక్గానే ఉంటుంది, రెండు డిఫరెంట్ సేమ్ వాల్యూస్ ఎక్కడా ఉండవు. అప్పుడు ఆబ్వియస్గా నీకేం వచ్చింది, యూనిక్నెస్ అయినా వచ్చేది. అప్పుడు ఇది కూడా ఏమైంది, ఇది కూడా సూపర్ కీయే. పోనీ నేను ఐఎంఐ నెంబర్ ఇవ్వకుండా సిమ్ నెంబరు నేమ్ ఇస్తాను, నేమ్ ఒకటి, సిమ్ నెంబర్ ఒకటి, ఈ రెండు ఇస్తే వాడు ఐఎంఐ నెంబర్ ఏంటంటే వచ్చిద్దా, ఎందుకంటే ఇద్దరు మొబైల్ నెంబర్ సేమ్ ఉండవు కదా. అప్పుడు ఆబ్వియస్గా నేము సిమ్ నెంబర్ ఇస్తే వాడు ఐఎంఐ నెంబర్ రిట్రీవ్ చేయొచ్చు. అప్పుడు ఇది కూడా ఏమైంది, సూపర్ కీ. దీని నుంచి నేను ఇంకేమన్నా ఫర్దర్గా డివైడ్ చేయొచ్చా, దీంట్లో నేమ్ తీసేసి ఒక్క సిమ్ ఐఎంఐ నెంబర్ ఒక్కటే ఇస్తే నేను ఈ ఎంటైర్ టేబుల్లో ఐఎంఐ నెంబర్ ఇది అని చెప్తే నాకు వాడి సిమ్ నెంబర్ ఏంటి, వాడి నేమ్ ఏంటి అనేది వస్తుందా, వస్తుంది. ఎందుకు, ఐఎంఐ నెంబర్ ప్రతి ఒక్కడికి ఒకటి ఇండివిజువల్గా ఉంటుంది, ఎక్కడా కూడా రెండు సేమ్ ఉండవు. ఒక ఐఎంఐ నెంబర్ చెప్తే ఈ టేబుల్లో ఏదో ఒక రో మాత్రమే వచ్చింది. అంటే దీంట్లో నేను నేమ్ రిమూవ్ చేసి ఐఎంఐ నెంబర్ అని ఒకటే ఇస్తే నాకు యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను, అప్పుడు ఇది కూడా సూపర్ కీయే. దీంట్లో పోనీ నేను ఐఎంఐ నెంబర్ కాకుండా నేమ్ ఇస్తే, ఒక పర్సన్ ఒక నేమ్ చెప్తే వాడి సిమ్ నెంబరు వాడి ఐఎంఐ నెంబర్ నువ్వు చెప్పగలవా, చెప్పలేవు, ఎందుకంటే ఇద్దరు పర్సన్స్ సేమ్ నేమ్ ఉండొచ్చు. సో ఈ నేమ్ డిలీట్ చేసి ఇది ఒకటి కుదరదు. సో దీంట్లో ఐఎంఐ నెంబర్ ఇస్తే నేమ్ రిట్రీవ్ చేయొచ్చు, సిమ్ నెంబరు రిట్రీవ్ చేయొచ్చు. దీది సూపర్ కీ. ఈ సూపర్ కీలోంచి నేనేం చేస్తున్నాను, నేమ్ రిమూవ్ చేసి సిమ్ నెంబర్ ఒక్కటే చెప్పాను అనుకోండి, సిమ్ నెంబర్
ఇదొక్కటే చెప్తే నువ్వు యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చా? అంటే ఒక పర్సన్ ఒక మొబైల్ నెంబర్ చెప్తే ఆబ్వియస్గా వాడి నేమ్ ఏంటి, వాడి ఐఎంఐ నెంబర్ ఏంటి అనేది నువ్వు రిట్రీవ్ చేయొచ్చుగా. అది కూడా ఒక్క రోనేగా వచ్చేది. సో యూనిక్గా ఒకటే వస్తుంది. అప్పుడు ఇది ఏమైంది? ఇది కూడా సూపర్ కీయే. ఇది సూపర్ కీ. దీని నుంచి నేను ఇంకేమైనా డిలీట్ చేయొచ్చా? డిలీట్ చేయలేను కాబట్టి ఇంతవరకే ఇంకా ఫైనల్గా మిగిలింది. ఇది క్యాండిడేట్ కీ అయింది. అలానే ఈ ప్యాటర్న్లో వెళ్ళావు ఇంకొకటి. ఈ ప్యాటర్న్లో నేము సిమ్ నెంబర్ అన్నావు, దీంట్లో మళ్ళీ సిమ్ నెంబర్ని వచ్చింది యూనిక్గా. దీన్ని ఇంకా డివైడ్ చేయడానికి ఇంకేమీ లేదు. అప్పుడు ఇది కూడా క్యాండిడేట్ కీ. అంటే ఒక టేబుల్లో క్యాండిడేట్ కీస్ ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఏంటివండి? సూపర్ కీసే. అంటే ఈ క్యాండిడేట్ కీ కూడా సూపర్ కీయే, ఈ క్యాండిడేట్ కీ సూపర్ కీయే, ఇవన్నీ సూపర్ కీసే. వీటిల్లో క్యాండిడేట్ కీస్ ఇది. ఈ రెండు క్యాండిడేట్ కీస్ ఎందుకు అంటున్నాను? ఇవి మినిమల్ సూపర్ కీస్నే క్యాండిడేట్ కీస్ అంటున్నాను. ఇంకొకటి లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సూపర్ కీకి క్యాండిడేట్ కీస్కి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ నేమ్ ఎస్. ఆ టేబుల్లో 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, A1, A2, A3, A4. ఈ టేబుల్లో ఈ 4 యాట్రిబ్యూట్స్లో ఫర్ సపోజ్ నేను A1 అనే యాట్రిబ్యూట్, ఆబ్వియస్గా ఇది సూపర్ కీ అన్న, ముందు అన్ని యాట్రిబ్యూట్స్ ఇస్తే అది సూపర్ కీ అన్న, సూపర్ కీయే. దీంట్లో నేను A1 అనే యాట్రిబ్యూట్ రిమూవ్ చేసి రిమైనింగ్ 3 యాట్రిబ్యూట్స్ ఇస్తున్నాను, A2, A3, A4. ఈ 3 యాట్రిబ్యూట్స్ ఇస్తే నేను యూనిక్గా కానీ ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ఇది కూడా సూపర్ కీ అన్న, సూపర్ కీయే. నేను ఆ పేర్లు ఏంటి అనేది ఏం చెప్పట్లేదు, జస్ట్ ఏవో ఒక 4 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి అన్నాను. టేబుల్లో 4 యాట్రిబ్యూట్స్ కలిపితే 4 యాట్రిబ్యూట్స్ ఇచ్చావంటే అది సూపర్ కీ. దాంట్లో నేను ఒక యాట్రిబ్యూట్ని తీసేశాను, మిగతా 3 యాట్రిబ్యూట్స్ ఇచ్చినప్పుడు కూడా నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ఇది కూడా ఏమైంది? సూపర్ కీ. దీంట్లో నేను A2ని రిమూవ్ చేసి ఈ 2 మాత్రమే ఇచ్చాను, A3, A4 ఇస్తే నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలుగుతున్నాను అనుకున్నప్పుడు ఇది కూడా ఏమైంది? సూపర్ కీ. దీంట్లో ఏం డౌట్ లేదుగా. ఇప్పుడు నేను దీంట్లో ఇక్కడ 2 యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఈ రెండిట్లో ఏ ఒక్కటి డిలీట్ చేసినా నాకు యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అంటే ఇంతటితో ఆగిపోయినట్టేనా? అప్పుడు ఇదేమైందండి ఫైనల్గా? ఇది క్యాండిడేట్ కీ అయింది. అంటే ఈ ప్యాటర్న్లో వెళ్ళాను నేను. ఏది ఫస్ట్ A1ని డిలీట్ చేసి తర్వాత మళ్ళీ A2ని డిలీట్ చేశాను, ఇలా చేసుకుంటా వెళ్ళి ఇంతకంటే నాకు మినిమం ఇంకా రావట్లేదు. అంటే దీన్ని ఇంకా ఫర్దర్గా డివైడ్ చేస్తే రావట్లేదు. ఏది డిలీట్ చేసినా యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అప్పుడు ఇదేమవుతుంది? క్యాండిడేట్ కీ. ఇప్పుడు ఇదే టేబుల్ని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు A3ని డిలీట్ చేస్తాను, అప్పుడు మిగిలేది ఏంటివి? A1, A2, A3 ఈ 3 యాట్రిబ్యూట్స్, సారీ A4. A3ని డిలీట్ చేశాను. ఇది డిలీట్ చేసినప్పుడు మిగతా 3 ఉన్నాయి. ఆ 3 ఇచ్చినప్పుడు నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ఇదేమైంది? సూపర్ కీ అయింది. ఇది సూపర్ కీ అవుతుంది. ఈ 3లో నేను ఏ ఒక్కటి డిలీట్ చేసినా నేను యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతే అప్పుడు ఇదేమవుతుందండి ఫైనల్గా? ఇది క్యాండిడేట్ కీ. అప్పుడు ఈ ఎంటైర్ రిలేషన్లో క్యాండిడేట్ కీస్ ఏంటివి? క్యాండిడేట్ కీస్ వచ్చేసి ఒకటి A3, A4 ఒకటి, ఇంకోటేమో A1, A2, A4 ఒకటి. ఇవి క్యాండిడేట్ కీస్, 2 క్యాండిడేట్ కీస్. అంటే నీకు నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ తక్కువ ఉంటే అది క్యాండిడేట్ కీ కాదండి. ఆ విధంగా ఆలోచించు. అందుకే దీన్ని మినిమం సూపర్ కీ అనట్లా, మినిమల్ సూపర్ కీ అంటున్నా. అంటే ఎంటైర్ రిలేషన్లో కొన్ని యాట్రిబ్యూట్స్ నువ్వు రిమూవ్ చేసుకుంటా వెళ్తే ఆ యాట్రిబ్యూట్స్ రిమూవ్ చేసినా కూడా నువ్వు యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే అది సూపర్ కీ. ఆ వచ్చిన దాంట్లోంచి నువ్వు ఇంకా ఫర్దర్గా డిలీట్ చేసినా యూనిక్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నావు అనుకో, ఇంకా అంతటితో ఆపేస్తావు, అది సూపర్ కీ. అది ఫైనల్గా క్యాండిడేట్ కీ. అలానే ఈ ప్యాటర్న్లో వెళ్ళినప్పుడు నేను కొన్ని యాట్రిబ్యూట్స్ తీసేశాను, దీంట్లో A3 తీసేస్తే ఇలా వచ్చింది. ఈ 3 ద్వారా నేను యూనిక్గా ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు ఇది సూపర్ కీ. దీంట్లో ఏ ఒక్కటి తీసేసిన, అంటే నేను A1 తీసేసి A2, A4 ఇస్తే యూనిక్నెస్ రావట్లా. పోనీ A2 తీసేసి A1, A4 ఇస్తే యూనిక్ రావట్లా. A4 తీసేసి A1, A2 ఇచ్చినా యూనిక్ రావట్లేదు. ఏ ఒక్కటి రిమూవ్ చేసినా నాకు యూనిక్నెస్ రావట్లేదు అంటే ఇంక నువ్వు ఫర్దర్గా డివైడ్ చేయలేవు. అంటే ఇంతటితోటి ఇదేమైంది? క్యాండిడేట్ కీ అవుతుంది. సో దీంట్లో నువ్వు ఫర్దర్గా ఒక యాట్రిబ్యూట్ని నువ్వు డిలీట్ చేసినా దాని యూనిక్నెస్ రాకపోతే అంతటితో స్టాప్ చేస్తాం.
ఆ సూపర్ కీనే మనం ఇక్కడ ఏమంటున్నాం, క్యాండిడేట్ కీ అంటున్నాం. సో ఫైనల్గా మనకి సూపర్ కీ అంటే ఏంటి, క్యాండిడేట్ కీ అంటే ఏంటి? సూపర్ కీ అంటే ఏంటి, ఒకటే ఉంటుందా టేబుల్లో సూపర్ కీ? వరస్ట్ కేసులో అసలు సూపర్ కీస్ ఎన్ని ఉండొచ్చు? వరస్ట్ కేసులో టేబుల్ మొత్తం అన్ని అట్రిబ్యూట్స్ కలిపితే ఒక సూపర్ కీ ఉంటుంది. సో వరస్ట్ కేసులో ఒక సూపర్ కీ ఉండొచ్చు, లేదా ఒకటి కంటే ఎక్కువైనా ఉండొచ్చా? అంటే ఒక యాట్రిబ్యూట్ అయినా ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ కలిపినా కూడా వచ్చేది సూపర్ కీ. ఈ సూపర్ కీ అని ఎందుకు అంటున్నాం? మన టేబుల్లో ఉండే టపుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టపుల్ని నువ్వు యూనిక్గా ఐడెంటిఫై చేస్తున్నావు. సో అందుకే ఇక్కడ డెఫినేషన్ కూడా ఎలా రాసానో ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సూపర్ కీ ఈజ్ ఏ సెట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ యాట్రిబ్యూట్స్. అంటే ఒక సూపర్ కీలో ఇక్కడ చూడండి, ఇది సూపర్ కీ అంటే ఒక యాట్రిబ్యూట్ అయినా ఉండొచ్చు, ఇది సూపర్ కీయే రెండు యాట్రిబ్యూట్స్ అయినా ఉండొచ్చు, ఇది సూపర్ కీయే అన్ని టేబుల్లో ఉన్న అన్ని యాట్రిబ్యూట్స్ కలిపినా కూడా సూపర్ కీ. అంటే వన్ ఆర్ మోర్, ఒక సూపర్ కీలో ఒక యాట్రిబ్యూట్స్ ప్రకారం ఒక యాట్రిబ్యూట్ అయినా రావచ్చు సూపర్ కీ కింద, ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ కూడా రావచ్చు. అసలు ఈ అన్నీ కూడా దేనికి? యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి. యూనిక్లీ ఐడెంటిఫై ఏ టపుల్ ఇన్ ఏ రిలేషన్ సచ్ దట్, ఇక్కడ పాయింట్ ఏం రాసాను అబ్జర్వ్ చేయండి, నో టూ టపుల్స్ ఇన్ ఏ రిలేషన్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఫర్ ఆల్ దోస్ యాట్రిబ్యూట్స్. అంటే మీకు రిలేషన్లో ఉండే వాల్యూస్ అనేవి ఒక టపుల్లో వాల్యూ అనేది ఉంటే ఆ టపుల్లో ఉండే నెక్స్ట్ రోలో సేమ్ వాల్యూస్ అనేవి ఎక్కడా ఉండకూడదని చెప్పాను. అలా ఉండకుండా నువ్వు యూనిక్గా కానీ ఐడెంటిఫై చేయగలిగితే దాన్నే మనం ఏమంటాం, సూపర్ కీ అంటాం. ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ అడగచ్చు, సార్ క్యాండిడేట్ కీ అన్నా కూడా అదేనా అని. క్యాండిడేట్ కీ కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయటమే. యూనిక్గా ఐడెంటిఫై చేయటము, టేబుల్లో రెండు రోస్ సేమ్ ఉండకూడదు అన్ని వాల్యూస్ అని, అది కూడా పాయింట్ కరెక్టే. కానీ దాంతోపాటు ఏం మాట్లాడాలి మనం, సూపర్ కీస్లో మినిమం సూపర్ కీ చెప్పాలి. సో ఇప్పుడు మనకి సూపర్ కీ అంటే డెఫినేషన్ అర్థమైందిగా. ఇప్పుడు దీంట్లో క్యాండిడేట్ కీ అంటే ఏమవుతుందండి, మినిమల్ సూపర్ కీని క్యాండిడేట్ కీ అంటాం. సో దీంట్లో మినిమల్ సూపర్ కీస్ ఒకటి ఇక్కడ ఈ టేబుల్కి వచ్చేసరికి ఏమో ఒకటి ఐఎంఐ నెంబర్ ఒకటి, సిమ్ నెంబర్ ఒకటి, ఈ రెండు కూడా క్యాండిడేట్ కీస్. జనరల్గా క్యాండిడేట్ కీ అన్నవండి క్యాండిడేట్ కీస్ అంటారు. సో సూపర్ కీలో మినిమం ఏముందో వాటిని మనం క్యాండిడేట్ కీస్ అంటాం. తర్వాత దీంట్లో ప్రైమరీ కీ అంటే ఏంటి? ప్రైమరీ కీ అన్నా కూడా క్యాండిడేట్ కీయే అండి. అంటే మన టేబుల్లో ఒకటి కంటే ఎక్కువ క్యాండిడేట్ కీస్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీంట్లో క్యాండిడేట్ కీస్ ఎన్ని వచ్చాయి? రెండు వచ్చాయి. ఈ రెండు క్యాండిడేట్ కీస్లో డేటాబేస్ డిజైనర్ ఎవడైతే ఉంటాడో వాడు ఒక క్యాండిడేట్ కీని ప్రైమరీ కీ కింద చూస్ చేసుకుంటాడు. అంటే దానికి సపరేట్గా ఏం లేదు, నీకు ఎన్నైతే క్యాండిడేట్ కీస్ వచ్చాయో దాంట్లో ఏదో ఒక దాన్ని తీసుకొని ప్రైమరీ కింద పెట్టుకుంటాడు. ఇది చేసేదంతా అవడంటే డేటాబేస్ డిజైనర్. మరి ఏది క్యాండిడేట్ కీ కింద పెట్టుకోవచ్చు అంటే ఏదైనా పెట్టుకోవచ్చు అండి, దీంట్లో రూల్ ఏమీ లేదు. కానీ జనరల్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాము అంటే తక్కువ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఏదైతే క్యాండిడేట్ కీ ఉందో ప్రిఫరెన్స్ దానికి ఇస్తారు జనరల్గా. మరి ఆల్టర్నేటివ్ కీ అన్నాను ఇంకోటి. ఆల్టర్నేటివ్ కీ అంటే రెండు కలిపితే క్యాండిడేట్ కీ. ఈ క్యాండిడేట్ కీలో నేను ఒక కీని ఏం చేశాను, ప్రైమరీ కీ అన్నాను. ఇంకా మిగిలిన కీస్ ఉంటాయి కదా వాటన్నిటిని ఆల్టర్నేటివ్ కీస్ అంటాం. ఇక్కడ డెఫినేషన్స్ రాశాను ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ కీ అంటే ఏంటి, యూనిక్గా ఐడెంటిఫై చేయటం. టేబుల్లో ఒక టపుల్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడాన్ని మనం కీ అంటాం. సూపర్ కీ అంటే ఏంటి, సూపర్ కీ అన్నా కూడా యూనిక్గా ఐడెంటిఫై చేయటమే. కానీ సూపర్ కీస్లో మనకి ఒకటైనా రావచ్చు, ఒకటి కంటే ఎక్కువ యాట్రిబ్యూట్స్ తోటి సూపర్ కీ ఫామ్ అవ్వచ్చు. దట్ ఈస్ యూనిక్లీ ఐడెంటిఫై అ టపుల్ ఇన్ ఎ రిలేషన్ సచ్ దట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, టేబుల్లో ఎక్కడా కూడా రెండు టపుల్స్ అనేవి సేమ్ వాల్యూస్ అన్ని యాట్రిబ్యూట్స్కి ఉండవు. ఒక్క యాట్రిబ్యూట్కి డిఫరెంట్ వాల్యూ ఉన్నా కానీ ఉండొచ్చు, కానీ అన్ని యాట్రిబ్యూట్స్కి సేమ్ వాల్యూస్ మాత్రం ఎక్కడా ఉండవు. క్యాండిడేట్ కీ అంటే ఏంటి, మినిమల్ సూపర్ కీనే క్యాండిడేట్ కీ అంటాం. క్యాండిడేట్ కీస్ చాలా రావచ్చు, ఆ క్యాండిడేట్ కీస్లో ఒక క్యాండిడేట్ కీని ప్రైమరీ కీ కింద చూస్ చేసుకుంటాను. వన్ ఆఫ్ ది క్యాండిడేట్ కీ ఈజ్ చూజన్ బై డేటాబేస్ డిజైనర్. మరి ఒక క్యాండిడేట్ కీని డేటాబేస్ డిజైనర్ చూస్ చేసుకుంటే ప్రైమరీ కీ కింద, మళ్ళీ రిమైనింగ్ కీస్ అన్నీ ఏమవుతాయి, ఆల్టర్నేటివ్ కీస్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఫారెన్ కీ అండి.
ఈ కాన్సెప్ట్ అనేది నేను మీకు ఫోర్త్ కన్స్ట్రెంట్ ఇంకోటి ఉంది, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ అని అక్కడ చెప్తాను. దాని తర్వాత ఇక్కడ డెఫినేషన్ ఎలా ఫామ్ చేసామనేది డిస్కస్ చేద్దాం.